4 స్కీమ్లకు ఇయాల్టి నుంచి అప్లికేషన్లు, నేటి నుంచి 24 దాకా ఊరూరా గ్రామ సభలు. ప్రస్తుత లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అప్లై చేసుకోవచ్చు. అర్హులందరికీ స్కీమ్లు వర్తిస్తాయి. ఆందోళన వద్దన్న సర్కారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న ఉన్నతాధికారులు. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కారం అంటూ 4 స్కీమ్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఇయాల్టి నుంచి అందుబాటులో ఉన్నాయంట. సో ఎవరి పేరైతే లిస్టులో లేదో ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరి పేర్లు లిస్టులోనే ఉన్నాయని చెప్పిండ్రు. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 4టికి అర్హత ఉండి ఆ 4టిలో ఎవరి పేరైతే లేదో ఆ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తూ, ఎవరు కూడా అర్హులందరికీ కూడా వర్తిస్తాయి కాబట్టి ఆందోళన అవసరం లేదని సర్కారు చెప్తా ఉంది. అసలు అర్హులు అంటేనే ఆందోళన ఎక్కువైతుంది, అంతకుమించి ఇంకోటి ఏం లే. మరి అర్హులను తీయొద్దా, పారదర్శకత ఉండొద్దా, వృధా చేయాలన్నా కేసీఆర్ లెక్క మేము కాపాడొద్దా అంటే మీరు కాపాడండి, కానీ కాపాడుతున్నామనే పేరుతోని నాశనం పట్టకండి, ఇంకా అసలైనోన్ని బొందబెట్టకుండ్రి, అది అడుగుతూ ఉన్నారు. పబ్లిక్ అడిగేది ఏంటంటే మీరు కాపాడండి, పక్కదారి పడతా ఉన్నాయి, వేస్ట్ అవుతూ ఉంది, వృధా అవుతూ ఉంది, అసలైన లబ్ధిదారు కాకుండా వేరే వాళ్ళకి చెందుతున్నాయని మీరు అనుకుంటే, అట్లా భావిస్తే దాన్ని కాపాడే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వకుండా కొర్రీలతో ఆపకుండా నేనేమంటా ఉన్నా అంటే ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే చాలు. ఇప్పుడు అర్హత ఉంటే రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చేయలే కాబట్టి చాలామందికి ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ఈ అనుమానాలు, లేకపోతే ఉండకపోతుండే. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు, ఆధార్ కార్డు ఇచ్చేస్తే అందరు ఎక్కిపోతూ ఉన్నారు. ఒకవేళ అక్కడ కూడా ఏమైనా కొర్రీలు పెట్టి ఉంటే దాన్ని కూడా అడిగేటోళ్ళం. అది అందరూ ఎట్లయితే ఉపయోగించుకుంటా ఉన్నారో ఇక్కడ కూడా అర్హత అనేది మీరు పెట్టిన విధి విధానాలు మీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిటీగా లేకపోవడం, పైగా ఎంతమందికి వీలైతే అంతమందికి తగ్గిద్దామనే ప్రయత్నం ఉంది కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అర్హతల పేరుతోని చాలామందిని ఆపేసే ప్రయత్నం చేయకుండా వాటిని ఏ ప్రయత్నంతో ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చొచ్చు, సంక్షేమ పథకాలు అనేటివి ఎక్కువ మందికి ఎట్లా రీచ్ అవుతాయనే ఉద్దేశాన్ని మీరు చూపెట్టాలి తప్ప ఎక్కువ మందిని ఎట్లా కట్టియాలనో చేసే ప్రయత్నం అనే ఈ అనుమానాలన్నీ వస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ రాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఎట్లా అప్లై చేసుకోవచ్చు ఏంది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దాని ప్రకారంగా మనం ఈ 4 రోజులే ఉంది కాబట్టి అప్లై చేసుకోవాల్సింది. అందుకోసమే ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పటికే వచ్చిన లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్, ఎవరి పేరైతే లిస్టులో లేదో వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే ఛాన్స్. గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆఫీసర్లు. అర్హులందరికీ స్కీమ్లు వర్తిస్తాయన్న సర్కారు. గ్రామ సభలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న ఆఫీసర్లు అంటూ 4 స్కీమ్లకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం నుంచి ఈ నెల 24 దాకా వీటి నిర్వహణకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ రోజు ఏ టైంలో అప్లికేషన్లు తీసుకుంటారో గ్రామాలు వార్డుల వారీగా షెడ్యూల్ రెడీ చేసి ప్రచారం చేస్తున్నారు. గ్రామ వార్డు సభలతో పాటు ఎంపీడీఓ తహసీల్దార్ ఆఫీసుల్లోనూ అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు. గ్రామ సభ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ సభలతో పాటు ఎంపీడీఓ అట్లే తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ ఎంపీడీఓ ఆఫీస్లో కూడా అప్లై చేసుకోవచ్చట. సో ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఈ స్కీమ్లని ప్రభుత్వం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయి అర్హుల లిస్టులు ఆయా గ్రామాలు వార్డులకు చేరాయి. కొన్ని చోట్ల తమ పేర్లు రాలేదని అర్హుల ఆందోళన చెందుతుండగా వారికి మరో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అలాంటి వారి నుంచి గ్రామ సభలో అప్లికేషన్లు స్వీకరించాలని ఆఫీసర్లను ఆదేశించింది. ఈ మేరకు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చడానికి సైతం దరఖాస్తులు తీసుకుంటారు. అయితే ఒకే కుటుంబం నుంచి వేరుపడుతున్న కుటుంబాలకు కొత్త కార్డులు ఇచ్చేందుకు కూడా అప్లికేషన్లు స్వీకరిస్తారు అంటూ ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్. ఇది మనందరికీ కూడా ఉపయోగపడేదే. ఎంతోమంది మేము ఎప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా అయిపోయినరు, ఇంకా మేము అంటే మా తల్లిదండ్రుల రేషన్ కార్డులోనే ఉన్నాము, వేరు కూడా పడ్డాం, వేరే కాపురాలు కూడా ఉన్నాయి, వేరు సంసారాలు కూడా పెట్టుకున్నాము, ఎక్కడ కుటుంబాలన్నీ వేరుపడ్డాక కూడా రేషన్ కార్డు పేరిట కలిపి మాకు రుణమాఫీ వర్తింపజేయకుండా చేసింది ప్రభుత్వం అని ఎంతోమంది తిట్టుకున్నారు, ఎంతోమంది కాల్ చేశారు మనకి. వాళ్ళందరికీ కూడా ఒక రేషన్ కార్డు ఒక్కదాంట్లో ఉండడం వల్లనే మిస్ అయినాయని చెప్పినప్పుడు మాకు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల నష్టమైంది, ఇలా రుణమాఫీకి అర్హులు కాకుండా అయిపోయినాం కాబట్టి ఇప్పుడన్నా కనీసం వీళ్ళు ఇస్తే బాగుంటుంది అని అంటే అన్నట్టుగా వీళ్ళు రేషన్ కార్డులలో ఇప్పుడు పేర్లు యాడ్ చేసుకోవడం కానీ, అంటే పిల్లలు పుడితే లేదు ఎవరన్నా పోతే వాళ్ళ డీటెయిల్స్ డిలీట్ చేయడం కానీ, ఇంకొకటి కుటుంబాలు వేరుపడితే వేరువేరుగా కుటుంబాలు వేరైతే
వేరు వేరు కార్డులు అప్లై చేసుకోవాల్సిన అగత్యం ఉంటుంది కాబట్టి తప్పదు కాబట్టి అందుకే అప్లై చేసుకునే ఛాన్స్ వచ్చిందంట. సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం సైతం అర్హులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎగ్జాక్ట్లీ ఒక కుటుంబం నుంచి రేషన్ కార్డు వేరే సపరేట్ అయింది అంటే ఆయనకి ఏమైనా కిరాయి ఉంటే ఇల్లు ఖచ్చితంగా కావాల్సి ఉంటే సొంత జాగా ఉంటే ఎట్లా ఇస్తున్నారో జాగా లేని వాళ్ళకి కూడా మళ్ళీ తర్వాత ఇస్తారట. అందుకే వాటిని కూడా అప్లై చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందట. సో ఒకే రోజు 4 పథకాల అమలు అంటూ ఈ నెల 26న 4 స్కీమ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హుల ఎంపికలో ఆఫీసర్లు తల మునకలయ్యారట. నాకు ఒక పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేశారు. ఒక మేడం ఫోన్ చేసి వేరే విషయం మీద మాట్లాడుతూ నేను ఈ విషయం అడిగిన, ఎట్లా ఉన్నది మరి గ్రామాలల్లో మరి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకుంటా ఉన్నారు కదా, మరి అర్హులందరూ చేసుకుంటున్నారా, మీరు ఎట్లా ఇస్తూ ఉన్నారు, డేటా ఎట్లా తీసుకుంటా ఉన్నారంటే వాళ్ళు చెప్పే మాటలకి అంటే వాళ్ళు అక్కడ చేసే నాటకానికి మాకు నవ్వు వస్తుంది అని అంటుంది ఆమె. నాకు అర్థం కాలే ఫస్ట్. అంటే ఉన్నా లేనట్టుగా అయ్యో ఏం లేదు బిడ్డ మాకు ఏం లేదు, ఇల్లు లేదు జాగ లేదు ఏం లేదని చెప్తా ఉర్రట ప్రతి ఒక్కరు. అంటే అప్లై చేసుకోవడానికి నిజంగా అంటే ఇక్కడ కొన్నిసార్లు ఆలోచన చేసుకోవాలి. మనకు ఉంటే ఉన్నదని చెప్పుకోవాలి, దాంట్లో తప్పేమున్నది, లేకపోతేనే అప్లై చేసుకోవాలి. లేనోళ్ళు చేసుకోవడమే కరెక్టు. ఉన్నోళ్ళు కూడా మళ్ళా ఇంకోటి రావాలంటే మరి అసలైనోనికి అందకుండా పోతాయి కదా, లేనోనికి అందకుండా పోతాయి కదా, ఇద్దరికి రాకుండా పోతుంది కదా. వానికి అర్హుడికి ఇట్లా రాదు, ఇట్లా అర్హత లేనికి ఇట్లా ఇయ్యరు, అందుకే వేస్ట్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు అట్లా నాటకం అని చెప్పింది ఆమె. అంటే నవ్వుకుంటా అరే భలే నాటకం ఆడుతుర్రు అంటుంది పబ్లిక్. అంటే పబ్లిక్ అందరు అట్లా నాటకం ఆడరు, ఎవరో అక్కడక్కడ ఉండొచ్చు. సరే మళ్ళా ఉన్న ఇల్లు కాక ఇంకొక ఇల్లు కావాలని చెప్పి ఆశతో చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు తప్ప ఇక మరి రోజు మీకు కనిపిస్తారు కాబట్టి పబ్లిక్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ ఉంటారు కాబట్టి సో అధికారులకి చెప్పేటప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎందుకు మనము కేసీఆర్ సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిన నాడు కూడా కార్లు దాచిపెట్టుకుర్రు అంటే కనబడకుండా దూరం పెట్టచ్చిర్రు. అంటే సర్వే ఆఫీసర్ ఇంటికి అన్ని రకరకాల జిమ్మికులని చేసిరు. అప్పుడు కొంత జరిగిన చోటే చెప్తా ఉన్నాను నేను, మరి పూర్తిగా ఏం జరగలేదన్నా అంత మనం నిష్పక్షపాతంగా ఉన్నాం లేదు పారదర్శకంగా ఉన్నామని మనం అంటాం కదా, అది తప్పు. కొన్నిసార్లు కొన్ని చోట్ల అది జరుగుతూ ఉంటాయి. అంటే మనకు అర్హత కావాలని చెప్పేసి ఇక బండ్లున్నా కార్లున్నా దాచిపెట్టుకొని మరి ఆనాడు సర్వేలో మాకు ఇదే లేదు ఇది లేదు, కారు ఉందా అంటే లేదు, ఫ్రిడ్జ్ ఉందా అంటే లేదు, టీవీ ఉందా అంటే లేదు అని రాపించిన మనం చాలామందిని చూసినాం. సరే కొన్నిసార్లు జరుగుతాయి అట్లా. బట్ అసలైన వానికి ముట్టాలంటే వీళ్ళు కొంత అది తగ్గించుకోవాలి. అది దానికి కొంత స్వార్థమే అంటారు. ఇంకా ఉండకాడికి సరిపోతుంది అన్నట్టు ఉండాలి కానీ ఇంకోనికి లేకున్నా సరే కానీ నాకు మళ్ళీ డబల్ రావాలని కోరుకుంటారు చూడు, అది కొంత తప్పు. సో అక్కడ ఆ మిస్టేక్ని కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 4 స్కీమ్లు ఒకేసారి ప్రారంభమవుతుంటే ఆఫీసర్లు తలమునకలయ్యారట. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రైతు బంధు వచ్చిన గుట్టలు క్వారీలు వెంచర్లు సాగుయోగ్యం కాని భూములు ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములను కొత్తగా అమలు చేయనున్న రైతు భరోసా స్కీమ్ లిస్ట్ నుంచి తొలగించనున్నారు. ఇందులో భాగంగా సర్కార్ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి 19 దాకా ఊరూరా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు ఆ లిస్టు ఫైనల్ చేశారు. ఇక గ్రామాలు మున్సిపాలిటీల వారీగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకాల కోసం ఇప్పటికే అర్హుల లిస్టులను ఆఫీసర్లు సిద్ధం చేశారు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని వారి జాబితాలను సైతం రూపొందించారు. కానీ ఆయా లిస్టుల్లో అనర్హుల పేర్లు వచ్చి అర్హుల పేర్లు మిస్ అయ్యాయని పలు చోట్ల జనం ఆందోళనకు దిగారు. ఇది అసలు ముచ్చట రావాల్సినోనికి రాకుండా అనర్హుల పేర్లు లిస్టులో ఉంటే ఇట్లనే ఉంటుంది. దీంతో తాజాగా నిర్వహించనున్న గ్రామ సభల్లో కొత్త అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు ఇప్పటికే రూపొందించిన లిస్టులో అనర్హులను తొలగించేందుకు వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సైతం లబ్ధిదారుల ఎంపికలో కొన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో ఉపాధి హామీ కూలీల ఆధార్ నెంబర్ల నమోదులో జరిగిన పొరపాట్ల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఈ విషయం మంత్రి సీతక్క దృష్టికి రావడంతో డేటా ఎంటర్ చేయడంలో జరిగిన పొరపాట్లను సవరించాలని ఇప్పటికే డిఆర్డీఓలను ఆదేశించారు. 23-24లో ఈజీఎస్లో కనీసం 20 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న వారి కుటుంబం యూనిట్గా ఈ పథకం అమలు చేయనున్నారు. నిన్న నేను చెప్పిన 20 రోజుల కాలం పాటు అంటే మినిమం 20 డేస్ చేసి ఉండాలి, అంతకంటే ఒక్కరోజు తక్కువ వాళ్ళు అర్హులు కాదు. సో 20 డేస్ ఆ 20 రోజుల కాలం పాటు ఎవరైతే ఆ పని దినాలు చేసిండ్రో వాళ్ళకి అర్హత కింద వీళ్ళు తీసుకొని ఆ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. ఒకవేళ కుటుంబంలో 2 కార్డులు ఉంటాయి, భార్యకి భర్తకి ఉంటుంది లేదా బిడ్డకి తల్లికి ఉంటుంది. సో అట్లా ఉంటే ఆ కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక్కరికి వచ్చేలాగా చేస్తారట. సో ఆ కుటుంబంలోని ఆ మహిళ పేరిట బ్యాంకు ఖాతాలో భరోసా నిధులు జమ చేస్తారు. ఆ ఇంట్లో భార్యాభర్తకి ఇద్దరికి జాబ్ కార్డులు ఉంటే
ఇద్దరికి 20 రోజుల కాలం పాటు పనిచేసి ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ పేరు మీద అకౌంట్ తీసి ఆ అకౌంట్కి నిధులు పంపిస్తారట, ఆ బ్యాంక్ ఖాతాలోకి నిధులు జమ చేస్తారట. అయితే అందులో కూడా మళ్ళా కుటుంబంలో ఒకవేళ ఇద్దరు మహిళలు ఉంటే ఎట్లా అన్నా అత్త కోడలు ఇద్దరు ఉంటారు. అత్తకు ఉంటుంది జాబ్ కార్డు, కోడలకు ఉంటుంది. ఎవరికి ఉంటుంది అంటే పెద్ద వయస్కురాలి బ్యాంకు ఖాతాకి నిధులు జమ కానున్నాయి అంటూ ఇక అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద ఖాతాలోకి వెళ్తాయి. ఒకవేళ మహిళలే లేకపోతే ఒంటరిగా ఉంటే లేదు ఒక్కడే ఉండి పిల్లలు ఉండి అట్లాంటి పరిస్థితులు ఉండి ఆయనకు జాబ్ కార్డు ఉంటే ఆయన అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఫస్ట్ మహిళకి ప్రియారిటీ. దెన్ ఒకవేళ మహిళలో కూడా ఇద్దరు ఉంటే అత్త కోడలు ఉంటే తల్లి బిడ్డ ఉంటే అందులో పెద్ద వయస్కురాలకి అంటే తల్లికి కానీ అత్తకు కానీ ఆ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయట. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. అయితే ఇక్కడ ఇప్పటికే లిస్టులో పేరు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ వచ్చిందంటూ అయితే వీళ్ళు ఏం చేస్తారట అంటే క్షేత్రస్థాయిలో కలెక్టర్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేస్తారట. అయితే కాగా 4 స్కీమ్లకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, లిస్టుల వెరిఫికేషన్ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మంత్రులు ఆదేశించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్లు ఉన్నతాధికారుల గ్రామ సభలను పర్యవేక్షించాలని సిఎస్ శాంతికుమార్ ఆదేశించారు. మంగళవారం నుంచి 24 వరకు గ్రామ సభలు జరగనుండగా 4 రోజుల పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లు గ్రామాల్లో పర్యటించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను స్వయంగా పరిశీలించి లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కాగా గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున అక్కడే లబ్ధిదారుల ప్రాథమిక జాబితా ప్రదర్శించి ప్రజల సమక్షంలోనే లిస్టులు ఫైనల్ చేస్తామని ఓ ఉన్నతాధికారి వెలుగుకు చెప్పారు అంటూ ఇక ప్రజల సమక్షంలోనే ఫైనల్ చేస్తారట. చూడాలి ఇక అది ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుంది అనేది అది తెలుస్తుంది మనకి. ఈ 2-3 డేస్లో జరుగుతున్నటువంటి ఈ అప్లికేషన్లు పెట్టేటప్పుడు వస్తున్నటువంటి ఇబ్బందులు, లేదా అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడం, లేదా అర్హుల పేర్లు లేకుండా అనర్హుల పేర్లు ఉండడం, ఇట్లాంటి అన్నిటికీ మరి ఉన్నతాధికారులు అదే పనిలో ఉన్నారట. తల మునకలయ్యారట. అంతగానం తల మునకలయ్యాడు. మరి ఎవడు పెట్టుకోమన్నాడు? ఒకటే నాడు మొత్తం. ఇప్పుడు మేం తప్ప ఎవడు చేస్తున్నాడని చెప్పుకోవడానికి 4 పథకాలు ఒకటే నాడు ఎవరు పెట్టుకోమన్నారు? ప్రజలు ఏం అడిగినరు? ఒకదానికొకటి ఒకటైతే మొదలుపెట్టిరు, దాన్ని బరాబరి చేసినాక ఇంకోటి మొదలు పెట్టుకోవాలి. అంతేగాని ఇక మేము ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు ఉన్నొక్కదానికే చక్కగా నిధులు లేవని చెప్పి రుణమాఫీనే సంపూర్ణంగా చేయక వదిలేసి ఒక రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వకుండా ఇప్పుడు 4 ఒకటేసారి ఇస్తాము అంటే అలా రేషన్ కార్డులకు పైసలు ఖర్చు అయ్యేది ఏం లే. పైసలు ఏమైనా ఖర్చు అయితే రేషన్ కార్డులు కొట్టేయనీకి లేకపోతే ఆ పనికే తప్ప పైసలు ఇచ్చేది ఏం లేదు కదా రేషన్ కార్డులకి. ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ లేదు తప్ప ఇప్పుడే ఇల్లు చేతులు పెడుతున్నారు. ఇప్పటికిప్పుడే ఒక్కొక్కరికి ఇల్లులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అది ఇప్పుడు కాదు. అప్లికేషన్లు తీసుకొని దాన్ని మొదలుపెట్టి కొంతమందికి మంజూరు చేసుకుంటూ వస్తారు. అదేమి అందరికీ మంజూరు కావు ఇప్పటికిప్పుడు. సో అది ఖర్చు లేని పంచాదే, ఇది ఖర్చు లేని ముచ్చట్నే. ఇక మిగిలింది ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 6,000 రూపాయలు ఇవ్వాలి. 10 లక్షల మంది ఏమో వెళ్ళిరని చెప్తున్నారు వాళ్ళే. సో వాళ్ళకు కొంతమందికి అవసరమవుతుంది. ఇక ఉన్నదల్లా ఒకే ఒకటి రైతు భరోసా నిధులు. ఎక్కడికి వెళ్ళి మనందరికీ కూడా రైతులందరికీ ఎకరానికి 6,000 చొప్పున ఈసారి మనకు 4 ఎకరాలు ఉంటే 24,000, 5 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు పక్కగా క్రెడిట్ కాబోతూ ఉన్నాయి. సో ఇదొక్కటే వాళ్ళకు డబ్బులు ఖర్చు అయ్యేది 7,500 కోట్లు నుంచి 8,000 కోట్ల మధ్యలో ఉండే ఆ బడ్జెట్ ఏదైతే ఉందో అది సరిపోతుందట. అయితే ఇక్కడ ఈ గుట్టలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు ఇవన్నీ విన్నాం మనం. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాలా కన్వర్షన్లు అని ఇవన్నీ విన్నాం. కాబట్టి వాళ్ళందరికీ తీసేస్తే అతి కొద్ది మందికి వస్తుందేమో. మరి ఆ పేరుతోని ఆ గుట్టలు, చెట్లు, పుట్టలు అనుకుంటే పేర్లు పెట్టి అనర్హులు అని చెప్పి ఎవరినైతే అంటా ఉన్నారో అది నిజంగా రైతులకు కూడా కొంతమందికి నష్టం చేకూరుస్తుందేమో అని అపోహలో, అనుమానంలో ఉన్నారు. బట్ నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నా, ఇప్పుడు గ్రామాలలో ఎన్నికలు ఉండగా ఏ రైతుతోని ఎవడు పెట్టుకోడు. ఎన్నికల దాకా నాటకాలు ఆడితే ఆడవచ్చు. ఆ తర్వాత ఏదో అంటారు కదా ఓడమల్లన్న బోడమల్లన్న లెక్క అప్పటిదాకా ఈ నాటకం ఆడితే ఆడతారేమో, కానీ అయిపోయిన తర్వాత అయితే అర్థమైపోతూ ఉంది. పబ్లిక్ ఏమర్థమైందంటే వీళ్ళు ఇప్పుడేదో ఎలక్షన్స్ కనపడతా ఉన్నాయి కాబట్టి గ్రామాలలో కొంచెం ఏదో మాకేదో ఇస్తున్నట్టు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. కానీ లేకపోతే పైసలు లేవు కేసీఆర్ మొత్తం నాశనం పట్టిపోయిండు, 1000 ఏళ్ళైనా కేసీఆర్ని జైల్లో పెట్టొచ్చని వీళ్ళు చెప్పే మాటలు చూస్తే వీడికే ఆగిపోయేటట్టు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే ఇక ఆ తర్వాత 4 ఏళ్ళ పరిపాలన మరి ఎట్లా కొనసాగిస్తారో, ఏం చేస్తారో. ఇప్పుడు ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఆ ఎన్నికలు దాటినరా, ఎన్నికలలో దెబ్బ పడ్డదా, వాళ్ళకు కొంచెం ఎదురు దెబ్బ తగిలిందా, దానికి సెట్ రైట్ అవుతారు జర్ర. అరే ఇక ఇట్లయితే నడిచట్లేదు, గ్రామాలలో మొత్తం ప్రతిపక్షాలు గెలిచినాయి, మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి ప్రభుత్వ పరిపాలన సరిగ్గా కొనసాగదు అని భయంతోనన్నా చక్కగా పనిచేస్తారు. లేదా అంతటా మొత్తం కాంగ్రెస్నే గెలిపించారు అనుకో,
రుణమాఫీ అయినోళ్ళు, రైతు బంధు పడ్డోళ్ళు, ఇంకా వాళ్ళకు పథకాలు వస్తాయని నమ్మినోళ్ళు, లేదా ఫ్రీ బస్సులో ఎంజాయ్ చేసేటోళ్ళు, అంటే ఆ పథకాన్ని ఆస్వాదించేటోళ్ళు అందరూ కలిసి వేసి ఆయనతో గ్రామాలలో గెలిపించేసారు అనుకో, ఇక మాకు తిరుగులేదనుకొని ఆడికే ఆపేస్తారు. దాని తర్వాత చేస్తారా చేయరా అనేదిగా మనకు కనిపిస్తూ ఉంది, ప్రస్ఫుటంగా తెలిసిపోతూ ఉంది, క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతూ ఉంది. అయిన తర్వాత చేస్తారా అంటే ఏది కూడా ముందరేసుకోరు. ఉన్నదాన్ని నడిపిస్తే గొప్ప, ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే గొప్ప. దానికి అడ్డం పెట్టేదంతా ఏమనంటే కేసీఆర్ చేసిన అప్పులు, ఆయన చేసిన తప్పులు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అని చెప్పి పూర్తిగా అసలు మన దగ్గర అసలు ఖజానా జీరో అని చెప్పి పబ్లిక్ ఇంకా ఏమి ఇవ్వకుండా తప్పించుకుంటారు అనేదే పబ్లిక్కి చాలా మట్టుకు అవగతం అయిపోయింది.